भाईजान 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 తిరబల్లా నువ్వా ముందు భాయ్ సాబ్ తీసుకో బయటపడదు కానీ हुजूर 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 दरवाजा खोलो दरवाजा 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 खोलो खोलो हुजूर పట్టుకోండి నమ్మకరం ఎంత పని చేశావే బద్మాష్ చేతులారా చెప్పావుగా కూర్చొని ఏడు బాబా బాబా ఇంకా నాకు దిక్కెవరు బాబా అడిలో ఎక్కడ చిక్కుపడ్డారో ఏమయ్యారో ఊరుకో అమ్మ ఊరుకో చిన్నోడు వెళ్ళాడుగా ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాడు పాపిష్టిదాన్ని డబ్బు కాకపోయి నేనే పంపించాను దురాజ దుఃఖాన్ని చేయడం ఊరికే అన్నారా అయ్యో వాడు పోటీ పెట్టుకున్నారా అయ్యో అయ్యో భాయిజాన్ ప్రాణాలకు వచ్చిన భయమేమీ లేదు ఈ తిరుగుపురికి వాళ్ళకి తెలిస్తేనే ప్రమాదం భాయిజాన్ దొంగల చేతుల్లో దెబ్బలు తిన్నట్టు కనుక ఈ ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే ఆనోట అది పైకి దొంగల దాకా వెళ్తుంది అప్పుడు వాళ్ళు వచ్చి మన మీద పడతారు చిన్నోడా నువ్వు తొందరగా వెళ్ళి వైద్యుడు తీసుకురా అలాగేనమ్మా అమ్మా వాడు డబ్బు కాసిపడి ఈ మాట దొంగలకి జారిస్తే అప్పుడు మంత్రాణాలు మనకు వస్తుంది మరైతే ఎలాగన్నా మీ అన్నయ్య మాకు దక్కేదేనాగా సరే వదిన నేను వెళ్ళొస్తాను కానీ నేను వైద్యుడు వచ్చేసరికి ఈ గదిలో దీపం ఉండటానికి వెళ్ళలేదు ఎంత సంపాదించినా 1000 రూపాయలకి ఇంకా 25 తక్కువే తెల్లారు ఎవడైనా వైద్యానికి రాని 25కి ఒక్క రోజు తక్కువైనా మాత్రం ఏమని చెప్పాను అడుగో ఎవడో వచ్చాడు వీడికి అర్ధరాత్రి కడే తీరింది ఎవరది
అరే దర్వాజా ఖోలో, ప్రాణం ఇంటికి వచ్చింది. ప్రాణం మీదకి వస్తే పగలలో ఏం చేశావు? నేను రాను, తెల్లారిన తర్వాత రా. అరే ఖామోష్ బచ్చా, కల్లైతే అబ్బి ఆనా, చావు బతుకుల మధ్య ఉన్నాడు. డబ్బు తెచ్చావా? తెచ్చా. 25 రూపాయలు ఇవ్వాలి. అరే ఇస్తాం బే, మూట తెచ్చాం. ఈ 25తో నాకు పెళ్ళి అయిపోతుంది. అయితే ఉంటే మీకు దండం పెడతాను, నా దగ్గర ఒక చిల్లి కవ్వ కూడా లేదు బాబు. మొన్ననే దొంగలు పడి దోసుకుపోయారు. ఉడకబెట్టే దిక్కు లేక పెళ్లి చేసుకుందామని పిల్లలు కూడా మాట్లాడుకున్నారు. డబ్బంతా బాగు చేసుకున్నాను. ఆ డబ్బంతా దొంగలు దోసుకుపోయారు బాబా. అరే వచ్చా, పెళ్లి చేసుకుంటావు. అక్కడ వద్దు బాబా, ఆడికి ఒక్కతే కూతురు. 1000 రూపాయలు కానీ పిల్లని ఎవరన్నాడు. బచ్చా, పైకమ్మ అది ఇస్తాం, పెళ్లి మీది చేసుకో. నిజంగానా? దగ్గరే బచ్చా. అయ్యి బాబా, నిజమే. నువ్వెవరో దొంగ అనుకున్నానయ్యా, చాలా మంచాడు. చచ్చేదాకా నీ పేరు చెప్పుకుంటాను. బాబా, నీ పేరేంటి? బచ్చా, పేరు ఎందుకు? కొంచెం చిన్న సాయం చేస్తావు? ఓ అలాగే, ఏంటి చెప్పు. మాది భాయి ఒకడు సాగు బ్రతుకుల మీద ఉన్నాడు. మంచి మందు వేసి బతికించాలా? అలాగే అవే బాబా, చిన్న సంగతి. ఫిర్కాబే, నేను గంగానమ్మ భక్తుడిని. అచ్చా. డబ్బిస్తే గాని వైద్యం చేయకూడదని గంగానమ్మకు మొక్కున్నా. ఇదిగోరా డబ్బు ఇస్తాం. ఏది? మందు వేసిన తర్వాత ఇస్తాం. కదా? అరే బద్మాష్, నీకు ఎవడు నమ్ముతారు? కళ్ళకి గంటలు కట్టి తీసుకుపోతాం. మందులు సంచి పట్టుకొస్తాను ఉండండి బాబా. అచ్చా, కళ్ళు మూసుకో, గంటలు కడతాం. బాబు, ఇలా కట్టి తీసుకుపోతే మరి వచ్చేటప్పుడు నేను ఎలా రాను? సరే, మేము తీసుకెళ్తాం, తిరిగి మేము దిగ్గు పెడతాం. అబే ఇక గుమ్మం వస్తా ఉంది, జాగ్రత్త. కాళ్ళు పైన పెట్టు, పైన. అచ్చా అచ్చా బచ్చా. Pero. ఎవరెత్తనం దెబ్బలు బాగా తగిలే, వీళ్ళు తొలగపడిచారు. బందిపోటు ఏ ఊళ్ళో జరిగింది? సొమ్ములు బాగా దొరికాయి. ఆరా తీయటానిక, వైద్యం చేయటానిక నేను తీసుకొచ్చింది. చిత్తం మంచి మందు వేశావా? తెల్లారేసరికి నొప్పులు తగ్గిపోతాయి, 3 రోజుల్లో గాయాలు మానిపోతాయి. ఇంతకీ రోగి ఆడా మగ? అది నీకెందుకు అని. ముఖం చూడకుండా వైద్యం చేయకూడదని శాస్త్రం. చేసి మళ్ళీ ఏడుస్తావు ఎందుకు? స్పృహ ఎప్పుడు వస్తుంది? అయితే ఇప్పుడు స్పృహ లేదా? కాస్త మంచిలు తీసుకురండి. ఎందుకు? ఈ అరకు అందులో కలిపి ఇవ్వాలి. సరే, నా చేతికి ఇవ్వు, నేను ఇస్తాను. ఈ మందు పడితే స్పృహ వస్తుందిగా? దివ్యంగా. నువ్వు అన్నట్టు తెల్లవారేసరికి స్పృహ వచ్చిందా? సరే, లేదా? తెల్లారేసరికి లేచి కూర్చుంటుంది. లేచి కూర్చుంటాడు. సరే. ఇక నన్ను వదిలేకూడదా? వెళ్ళిపోతానా? నిన్ను వదిలిపెడితే ఎలా? దెయ్యాలు ఎత్తుకుపోతాయి. మీ ఇంటికాడ దిగబెట్టే వెళ్తాను. ఇదిగో సంచి,
చలో. బచ్చా నీది ఘర్ అనుకున్న మాట ప్రకారం ఇంటికో పైకం. అబ్బా నీ పుణ్యమాని పెళ్లి జరిగిపోద్ది. అరే బచ్చా నీది ముందు పని చేయకపోయిందో నీది పెళ్లి మేము చేస్తాం. ఎంత మాట మందా మజాక. ఈ సంగతి ఇంకోరికి చెప్పావో ఎందుకు తెలియదేంటి? ఖబర్దార్